Hi guys, so జనరల్ స్టడీస్ లోని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. G20 యాక్సెస్ టు కోవిడ్-19 టూల్స్ ఎక్సలేటర్ ను ఏ దేశ అధ్యక్షతన ప్రారంభించింది? సో రీసెంట్ గా యాక్సెస్ టు కోవిడ్-19 టూల్స్ అనేది ఒక ఎక్సలేటర్ ని ఒక దేశం అయితే స్టార్ట్ చేసింది. ఆ దేశం ఏంది? సో సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, ఫ్రాన్స్. సో సౌదీ అరేబియాలోనే రీసెంట్ గా ఈ యాక్సెస్ టు కోవిడ్-19 టూల్స్ అనేది స్టార్ట్ చేసింది. సెకండ్ క్వశ్చన్, కోవిడ్-19 కి సంబంధించి భారతదేశంలోని ప్లాస్మా థెరపీని ప్రారంభించిన మొదటి ఆసుపత్రి ఏది? సో ప్లాస్మాని యూజ్ చేసి ఒక థెరపీ కోవిడ్ కి యూజ్ చేశారనమాట. ఆ థెరపీని డెవలప్ చేసిన హాస్పిటల్ ఏంటి? అపోలో హాస్పిటల్ చెన్నై అండ్ ఎయిమ్స్ హాస్పిటల్ న్యూఢిల్లీ, కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్ అండ్ పోర్టీస్ హాస్పిటల్ కోల్కతా. ఆప్షన్ 3 కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలోని ప్లాస్మా థెరపీని ఫస్ట్ టైం డెవలప్ చేశారు. అండ్ అతి తక్కువ ధరలో రూతార్ అనే ఒక మెకానికల్ వెంటిలేటర్ రూపొందించిన సంస్థ. రూతార్ అనే ఒక వెంటిలేటర్, అది మెకానికల్ వెంటిలేటర్ ని డెవలప్ చేసిన ఒక ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి? ఐఐటి బాంబే, ఐఐటి ఖర్గపూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి హైదరాబాద్ రీసెంట్ గా ఇది డెవలప్ చేసింది. ఫోర్త్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశంలో భద్రతా ఆరోగ్య దినోత్సవం ఏ రోజున పాటిస్తారు? సో ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశం వర్క్ ప్లేస్ లోని భద్రతా ఆరోగ్య దినోత్సవంగా ఏ రోజున పాటిస్తారు? జూన్ 25, జూన్ 28, మే 28, ఏప్రిల్ 4. సో జూన్ 28న మనకి ఈ పని ప్రదేశంలోని భద్రతా ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తారనమాట. ఫిఫ్త్ క్వశ్చన్, ఔషధాలను నేరుగా ఇంటి వద్దకు అందించే ధనత్వరి అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? సో ఔషధాలను డైరెక్ట్ గా ఇంటి దగ్గరికి తీసుకొచ్చే ఒక స్కీమ్ అనమాట. ఆ స్కీమ్ ధనంతరి అనేది ఒక స్కీమ్ పేరు. అదే రాష్ట్రం ప్రారంభించింది. కేరళ, అస్సాం, కర్ణాటక, తమిళనాడు. సో అస్సాం అనేది రీసెంట్ గా ఇలాంటిని డెవలప్ చేసింది. కోవిడ్-19 కి రోగులకు సేవలు అందించడానికి కర్మీ బోట్ అనే రోబోను అభివృద్ధి చేసిన రాష్ట్రం ఏది? సో కోవిడ్-19 కి సంబంధించిన విషయంలోనే పేషెంట్స్ ని ట్రీట్ చేయడానికి, వాళ్ళకి సేవలు అందించడం కోసం కర్మీ బోట్ అనే ఒక రోబోను డెవలప్ చేసిన రాష్ట్రం పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, కేరళ. సో కేరళ ఇలాంటిలో కొంచెం స్పీడ్ ఉంటుంది, ఫస్ట్ ఉంటుంది కాబట్టి కేరళ. సెవెంత్ క్వశ్చన్, 2020 ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ప్రపంచ రోగ నిరోధక వారం 2020ను ఏ ఇతివృత్తంతో నిర్వహించారు? సో 2020 ఏప్రిల్ 24 నుంచి 30 వరకు జరిగే ప్రపంచ రోగ నిరోధకత వారం అనే ఒక 2020ని ఒక ఇతివృత్తంతో నిర్వహించారంట. అది ఏంటి? అందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్లు, నెక్స్ట్ కరోనాకు వ్యాక్సిన్లు, అందరికీ వ్యాక్సిన్లు, థర్డ్ అందరికీ వ్యాక్సిన్లు, ఫోర్త్ ప్రపంచానికి వ్యాక్సిన్లు. సో థర్డ్ అనేది అందరికీ వ్యాక్సిన్లు. భారతదేశంలో మొదటి కోవిడ్-19 శాంపిల్ కలెక్షన్ మొబైల్ ల్యాబొరేటరీ పేరేంటి? సో కోవిడ్-19 కి మొబైల్ ల్యాబొరేటరీని డెవలప్ చేశారు. దాని పేరేంటి? కోవిడ్ మొబైల్ ల్యాబ్ అండ్ మొబైల్ కోవిడ్ ల్యాబ్, మొబైల్ కేర్ ల్యాబ్, మొబైల్ బిఎస్ఎల్వి 3 విఆర్డిఎల్ ల్యాబ్. సో ఆప్షన్ 4 మొబైల్ బిఎస్ఎల్వి 3 విఆర్డిఎల్ ల్యాబ్ అనేది ఒక కోవిడ్ శాంపిల్ కలెక్షన్ ల్యాబ్ అనమాట. అది మొబైల్ ల్యాబ్ గా డెవలప్ చేశారు ఇండియాలో. 9th క్వశ్చన్, మోదీ కిచెన్ ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏంటి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. సో తమిళనాడు మోదీ కిచెన్ అనేది ఏర్పాటు చేసింది. 10th క్వశ్చన్, లాక్డౌన్ కాలంలోని పిల్లలను ఇంటి వద్ద ఉంచడం కోసం యూనిసెఫ్ తో కలిసి మో ప్రతిభ అనే ఆన్లైన్ కల్చరల్ కాంపిటీషన్ ప్రారంభించిన రాష్ట్రం ఏది? సో గుజరాత్, కేరళ, అస్సాం, ఒడిస్సా. సో ఒడిస్సా. సో యూనిసెఫ్ తో కలిసి మో ప్రతిభ అనేది ఒక ఆన్లైన్ కల్చరల్ కాంపిటీషన్ ని లాక్డౌన్ పీరియడ్ లోని స్టార్ట్ చేసింది. 11th క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఐఐటి బాంబేలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వద్ద 56 కోట్ల మొత్తం వ్యయంతో ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ సెంటర్ ను కవచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ కవచ్ పూర్తి పేరు ఏంటి? సో రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఐఐటి బాంబేలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వద్ద 56 కోట్లతో ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ సెంటర్ ని కవచ్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ కవచ్ పూర్తి పేరేంటి? సో సెంటర్ ఫర్ ఆర్గ్యుమెంటింగ్ వార్ విత్ కోవిడ్-19 హెల్త్ క్రైసిస్ అండ్ సెంటర్ ఫర్ ఆర్గ్యుమెంటింగ్ వార్ విత్ COVID-19 హెల్త్ కేర్. Third, control for argumenting war with the COVID-19 health crisis. Center for aiming war with the COVID-19 health crisis. So option 1, Center for argumenting war with the COVID-19 health crisis, that is called as a Kavach. 12th question. సో కోవిడ్-19 పై పోరాటానికి ప్రధానమంత్రి 20 లక్షల కోట్లతో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్ పేరేంటిది? సో కోవిడ్-19 కోసం 20 లక్షల కోట్లతో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం పేరేంటి? ఆత్మ నిర్భర్ భారత్. సో ఆత్మ నిర్భర్ భారత్ అనేది కోవిడ్ కి 20 lakhs కి సంబంధించిన ఒక స్కీమ్ ని. 13th క్వశ్చన్, ఆపరేషన్ సంజీవనిలో భాగంగా భారత వైమానిక దళం ఏ దేశానికి 6.2 టన్నుల ఆవశ్యక ఔషధాలు తీసుకెళ్లింది? మాల్దీవులు, మయన్మార్, నేపాల్, శ్రీలంక. సో మాల్దీవ్స్ కి తీసుకెళ్లింది ఆపరేషన్ సంజీవని ద్వారా. 14th క్వశ్చన్, కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆపరేషన్ షీల్డ్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏంటి? కోవిడ్-19 ని అడ్డుకోవడానికి ఆపరేషన్ షీల్డ్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏంటి? అస్సాం, ఢిల్లీ, బీహార్, అరుణాచల్ ప్రదేశ్. సో ఢిల్లీ ఆపరేషన్ షీల్డ్ ని డెవలప్ చేసింది కోవిడ్ ని స్ప్రెడ్ కాకుండా చేయడం కోసం. 15th క్వశ్చన్, కోవిడ్-19 పై పోరాటం కోసం క్లోరోఫ్లూ పేరిట వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఫ్లూజైన్ యూనివర్సిటీ ఆఫ్ విస్కన్సిన్,
మెడిసిన్ తో చేతులు కలిపిన భారతదేశ సంస్థ ఏంటి? సో ఇండియాలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్, అమెరికాలో ఉన్న ఇన్స్టిట్యూట్ తోని చేతులు కలిపి వ్యాక్సిన్ డెవలప్ చేసింది. ఆ ఇన్స్టిట్యూట్ పేరేంటి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్, భారత బయోటిక్ అండ్ యుఎన్డిపి. సో భారత్ బయోటిక్ అనేది కోవిడ్ కోరోఫ్లూ అనేది ఒకటి వ్యాక్సిన్ డెవలప్ చేయడం కోసం సో ఫ్లూజన్ లో యూనివర్సిటీ ఆఫ్ విస్కన్స్ తో కలిసి పనిచేసింది. 16th క్వశ్చన్, యుఎస్ఏలోని కోవిడ్-19 సోకిన మొదటి జంతువు ఏది? యుఎస్ఏలోని కోవిడ్-19 సోకిన మొదటి జంతువు ఏది? సింహం, ఎలుగుబంటి, పులి, చింపాంజీ. సో పులికి యుఎస్ఏలోని కోవిడ్-19 వచ్చింది. 17 కరోనా అనే పదాన్ని ఏ భాష పదం నుంచి తీసుకున్నారు? దాని అర్థం ఏంటి? కరోనా అనేది ఏ భాష నుంచి తీసుకున్నారు? దాని యొక్క మీనింగ్ ఏంటి? సో గ్రీకు కాలి లేదా కిరీటం, చైనీస్ కాలి లేదా కిరీటం, లాటిన్ కాలి లేదా కిరీటం, ఇంగ్లీష్ కాలి లేదా కిరీటం. సో లాటిన్ వర్డ్ కరోనా అనేది. సో ఆ కరోనా లాటిన్ వర్డ్ ని మనం తీసుకుంటే కరోనాకి ఏంటంటే ఒక కిరీటం టైపు అనేది ఒకటి ఉంటుంది. దాన్నే మనం ఇక్కడ కరోనాకి స్పైక్స్ అంటారు. 18th క్వశ్చన్, కరోనా వైరస్ కారణంగా మనుషులు వచ్చే సంక్రమిక వ్యాధి సార్స్ పూర్తి రూపం ఏంటి? సో సార్స్ అనేది ఏంటి? సెవర్ యాక్టివ్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సస్పియస్ యాక్టివిటీ రిపోర్టింగ్ సిస్టమ్, సెవర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సెవర్ అక్యూట్ రెస్పిరేటరీ సేఫ్టీ. సో ఆప్షన్ 3 సెవర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనేది సార్స్ కోవిడ్-19 అంటారు. సో సార్స్ అనేది ఏంటి? సార్స్ అంటే ఏంటంటే సెవర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనేది మనం సార్స్ అంటాం. అండ్ 19 వైరల్ వ్యాధి మెర్స్ పూర్తి నామం ఏంటి? మెర్స్ అంటే ఎంఈఆర్స్, సార్స్ మెర్స్. సో మొబైల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిస్టమ్, మల్టిపుల్ ఎఫెక్టివ్ రెస్పిరేటరీ సిండ్రోమ్. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అది వచ్చేసి సెవర్ అక్యూట్ అయితే ఇది మిడిల్ ఈస్ట్ లో డెవలప్ అయింది కాబట్టి. అండ్ 20th సౌదీ అరేబియాలో ఏ సంవత్సరంలోనే మెర్స్ కరోనా వైరస్ వ్యాప్తి చెందింది? సో మెర్స్ కరోనా సౌదీ అరేబియాలోని ఎప్పుడు వ్యాప్తి చెందిందంటే మిడిల్ ఈస్ట్ లోని 2010, 11, 12, 13, 2012లోనే ఈ మెర్స్ అనేది సౌదీ అరేబియాలోని వ్యాప్తి చెందింది. 21 కోవిడ్-19 వ్యాధికారక వైరస్ పేరేంటి? కోవిడ్-19 వ్యాధికారక వైరస్ పేరేంటి? మెర్స్ కోవిడ్-2, సార్స్ కోవిడ్-2, కోవిడ్-19, సార్స్ కోవిడ్-2. సో మనకి దీని అందరికీ తెలిసిందే సార్స్ కోవిడ్-2 అంటారు. అందుకే సార్స్ అంటే ఏంటంటే సెవర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కాబట్టి ఇది ఆన్సర్. 22 కరోనా వైరస్ పరిస్థితుల్లో ఏ జోన్ హాట్స్పాట్ గా ప్రస్తావిస్తారు? సో డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. వాటిలో ఏ జోన్ ని హాట్స్పాట్ గా కన్సిడర్ చేస్తారంటే ఎల్లో జోన్, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో రెడ్ జోన్ ఏరియాని హాట్స్పాట్ గా కన్సిడర్ చేస్తారన్నమాట. సో నెక్స్ట్ 23rd భారతదేశంలో ఆరోగ్య సేతు యాప్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏంటి? సెంట్రల్ మినిస్ట్రీ ఏంటి? ఆరోగ్య కుటుంబ సంక్షేమం, హోమ్ అఫైర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆయుష్ మంత్రి. సో ఆప్షన్ 3 సో ఐటీ మినిస్ట్రీ అన్నమాట, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 24 క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కరోనా వైరస్ రోగి అప్పటికే కోలుకుంటున్న కోవిడ్-19 రోగుల నుంచి రక్తాన్ని ఎక్కించి చికిత్స విధానాన్ని పేరేంటి? సో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కరోనా రోగికి అప్పటికే కోలుకున్న కోవిడ్-19 రోగుల యొక్క రక్తాన్ని ఎక్కించే విధానాన్ని ఏమంటారు? ర్యాపిడ్ టెస్టింగ్, ప్లాస్మా థెరపీ, పిఆర్సి టెస్టింగ్, రక్త మార్పిడి. సో ప్లాస్మా థెరపీ అనేది దీని పేరు అన్నమాట. ఆల్రెడీ కోవిడ్-19 నుంచి క్యూర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ప్లాస్మాని తీసేసి కొత్తగా ఎవరైతే దానికి కోవిడ్ కి బాధ్యులు ఉంటారో వాళ్ళకి ఎక్కిస్తారో దాన్ని ప్లాస్మా థెరపీ అంటారు. 25th కరోనా వైరస్ మొదటి కేసును ఎక్కడ గుర్తించారు? కరోనా వైరస్ యొక్క మొదటి కేసును ఎక్కడ గుర్తించారు? అన్ని చైనానే ఉన్నాయి కాబట్టి చైనాలో వుహాన్, హుంబే ప్రావిన్సెస్ కి సంబంధించిన దాంట్లో ఇది గుర్తించారు అన్నమాట. 26 వుహాన్ నుంచి ఉద్భవించిన కరోనా వైరస్ కు శాస్త్రవేత్తలు నిర్ధారించిన పేరేంటి? సో వుహాన్ నుంచి వచ్చిన కరోనా వైరస్ పేరింది డైరెక్ట్ గా సార్స్ కోవిడ్-2 అనేది డెవలప్ చేశారు. ఎందుకంటే సివియారిటీ అనేది ఎక్కువ ఉంది, దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సార్స్ కోవిడ్-2 గా పెట్టారు. స్పానిష్ ఫ్లూ మహమ్మారి ప్రపంచంలోని 1/3 జనాభాకు సోకింది. 1 to 5 మిలియన్ మంది ప్రాణాలను హరించిన ఈ వ్యాధి ఎప్పుడు వ్యాప్తి చెందింది? స్పానిష్ ఫ్లూ అనేది ఎప్పుడు వ్యాప్తి చెందిందంటే సో 1918లోనే ఈ స్పానిష్ ఫ్లూ అనేది వ్యాప్తి చెందింది. అప్పుడు ఒకటి నుంచి అంటే దాదాపు 50 లక్షల మందిని చంపారు అనమాట. 28 కోవిడ్-19 కు కనిపెట్టడానికి నిర్వహించే పరీక్ష ఏది? కోవిడ్-19 ను కనిపెట్టడానికి ఉపయోగించే పరీక్ష ఏంటంటే ప్యాచ్ టెస్ట్ ఉంటుంది, యాంటీబాడీ టెస్ట్ ఉంటుంది, ఆర్టీపీసీ టెస్ట్ ఉంటుంది. సో దీంట్లో మనకి సో ఈ యాంటీబాడీ టెస్ట్ ఒకటను ఆర్టీపీసీఆర్ టెస్ట్ 2 చేస్తే ఈజీగా బయటపడుతుంది కోవిడ్-19. 29th క్వశ్చన్ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో భారతదేశంలోని కర్ఫ్యూ విధించిన మొదటి రాష్ట్రం ఏది? పంజాబ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్. సో పంజాబ్ లోని ఫస్ట్ కర్ఫ్యూ అయితే కోవిడ్-19 కేసెస్ ఇంక్రీజ్ అవుతుంటే ఫస్ట్ కర్ఫ్యూ విధించిన రాష్ట్రం పంజాబ్. 30th దేశంలో పూర్తి లాక్డౌన్ అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? దేశంలోని పూర్తి లాక్డౌన్ అమలు చేసిన రాష్ట్రం ఏది? హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ. సో రాజస్థాన్ లోని పూర్తి లాక్డౌన్ అయితే అమలు చేసింది. 31 రిలయన్స్ సంస్థ కోవిడ్-19 రోగుల చికిత్స కోసం ఏ నగరంలోనే ఆసుపత్రిని ప్రారంభించారు? రిలయన్స్ సంస్థ కోవిడ్-19 రోగుల చికిత్స కోసం ఏ నగరంలోనే ఆసుపత్రిని ప్రారంభించారు? ముంబై, పఠాన్కోట్, ఢిల్లీ, కాన్పూర్. ముంబైలోని హాస్పిటల్ డెవలప్ చేశారు. 32 కోవిడ్ రోగుల చికిత్స కోసం 12 రోజుల్లో 1000 పడకలతో సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్-19 హాస్పిటల్ నిర్మించిన సంస్థ ఏది?
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డిఆర్డిఓ, ఐసీఎంఆర్, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్, డిఆర్డిఓ. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ COVID-19 హాస్పిటల్ని. 33 COVID-19 ఎదుర్కొనేందుకు ఆపరేషన్ నమస్తేను ఎవరు ప్రారంభించారు? సో భారత సైన్యం స్టార్ట్ చేసింది ఆపరేషన్ నమస్తేను టు ఫైట్ అగైన్స్ట్ ది COVID-19. 34 COVID-19 పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన కంపెయినింగ్ కు ఎవరిని ఎంచుకున్నారు? భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఫుట్బాలర్ క్రీడాకారుడు సునీల్ ఛేత్రి, క్రికెటర్ MS ధోని, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్. సో భారత ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛేత్రిని COVID-19 పై అవగాహన కోసం క్యాంపెయినింగ్ కి వాడుకున్నారు. 35 COVID-19 రోగులతో నర్సులు, వార్డ్ బాయ్లకు భౌతిక స్పర్శ తగ్గించడానికి అభివృద్ధి చేసిన రోబో పేరేంటి? సో రోబో పేరుని ఏంటి అంటే ఒక రోబో డెవలప్ చేశారు, దాని పేరేంటి? కోరోబోట్ అనేది ఒక రోబోట్ ని డెవలప్ చేశారు. కోవిడ్ పేషెంట్ల దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లకుండా ఈ రోబోట్ ని యూజ్ చేసేసి వాళ్ళకి మెడిసిన్ అలా సప్లై చేశారు. అది మరి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో ఇన్ కేస్ ఏదన్నా మిస్టేక్ ఉంటే ప్లీజ్ కామెంట్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.